విద్యార్థులను ప్రోత్సహించేందుకు దాతల సహకారం అభినందనీయమని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ సూచించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమృతలూరులోని పీఎం శ్రీ జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు 120 భోజనం ప్లేట్లను సోమవారం అందజేశారు. గ్రామానికి చెందిన దాత గ్రంథి సురేష్ రాజ్యలక్ష్మి దంపతుల కుమార్తె 9వ తరగతి విద్యార్థిని గ్రంథి జ్యోత్స్నశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ దాతల సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యాభ్యాసంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. విద్యార్థి దశ నుండే సేవా దృక్పథం కలిగి ఉండాలని సూచించారు. పాఠశాల హెచ్ఎం కనపర్తి నిరీక్షణరావు మాట్లాడుతూ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు రైస్ ప్లేట్లు అందించడం అభినందనీయమని చెప్పారు. జ్యోత్స్నశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథి సురేష్, రాజ్యలక్ష్మి, మోహన్ సాయి, మణికంఠ, ఉపాధ్యాయులు మాజేటి వెంకటేశ్వరరావు, ఆదినారాయణ, రవి, రత్న, భ్రమర, సూర్యశ్రీ, విశ్రాంత ఉపాధ్యాయులు బన్నారావు, రామ్ బ్రహ్మం, బడుగు అనిల్ కుమార్, ఉమా, ఇంటూరి విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మణికంఠ 10 గంటలకే నైట్ నిద్రపోయి తెల్లవారుజామున 5 గంటలకే లేవాలని, ఇది చాలా కష్టమైన క్వశ్చన్. దేవుడిని జరిగితే కనుక దేవుడే భయపడిపోతాడు. ఎందుకంటే వాడు 12 గంటలే నిద్రపోవడం. పేరు మీదుగా గంధి సురేష్ గారి దంపతులు వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్లో పిల్లలందరూ కూడా మన హెచ్ఎం గారు అడగంగానే తదుపరి ఒకరిద్దరు ఇంకా స్పోర్ట్ ఇచ్చినా కూడా సంతోషంగా మరి ఇవ్వటం అనేది మంచిది. ఇక్కడ స్కూల్లో పిల్లలందరూ కూడా ప్లేట్స్ సరిపోవట్లేదని అడగటం, వారు ఇవ్వటం. మరి అట్లాగే వాళ్ళ పాప కూడా నా కుటుంబంతో నాకున్న సన్నిహిత సంబంధంతో మరి వాళ్ళు ఎప్పుడు మన ఈ మధ్య సురేష్ గారి మరి జన్మదిన సందర్భంగా మణికంఠ ఇద్దరు మా నాన్నది వాళ్ళ పుట్టినరోజు ఏదో ఒకటి చేయాలని 3 రోజుల ముందు చెబితే భాగ్యవరంలో ఐక్యం పెట్టి అట్లాగే మణికంఠ జన్మదినానికి మోపర్ హాస్టల్లో పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో అన్ని అన్నయ్య పేరు చేస్తున్నారు, నా పేరు పెట్టలేదంటే మరి 1-2 డబుల్ ఇంకెక్కువ ఖర్చుతో మరి జ్యోత్స్న పేరు మీద కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వటం. మరి ఆ పాప కూడా బాగా చదువుకోవాలి, వాళ్ళకి ఇప్పటి నుంచే సేవాభావం అలవాటు చేయటం. మరి అది ప్రత్యేకంగా మరి సేవ చేయడంలో అన్నా చెల్లెలు ఇద్దరు కూడా మరి పోటీ పడటం, ఆ కుటుంబం సహకరించడం, ప్రత్యేకంగా కుటుంబం ఇంకా బాగా ఉండాలని మీరు కూడా ఇప్పటి నుంచే సేవ చేసే అలవాటు చేసుకోవాలి. అది 100 రూపాయలు అవ్వచ్చు, రూపాయలు అవ్వచ్చు, ఏదో వేలో పెట్టాల్సిన పని లేదు. కాబట్టి మీరు సేవ చేసే అలవాటు చేసుకుని మరి బాగా చదువుకుని ఇదే స్కూల్లో మీరు వచ్చి పేద పిల్లలకి మరి మనం సహాయం చేయాలని సహాయం చేస్తాం.